ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి భారీగా పెరిగింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో నీటి మట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ వరద ఉధృతిని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ జితేష్ గోదావరి వరద ప్రవాహం పెరిగిందని తెలిపారు. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశామన్నారు. వరదల వల్ల 15 గ్రామాలు ముప్పునకు గురవుతాయని, దీంతో ఆ గ్రామ ప్రజల కోసం పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. రెండో ప్రమాద హెచ్చరిక దాటితే స్లూయిజ్లు లీక్ కాకుండా మోటార్లు రెడీ చేశామని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ శివ. ఏదైతే స్థానికంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే భద్రాచలం వద్ద అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికే 43 అడుగులు దాటుతుంటే ఇప్పటికే ఒకటో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం 6 గంటల వరకు 36.30 అడుగుల నీటి మట్టం, సాయంకాలం 4 గంటల సమయంలో అయితే 41 అడుగు చేరడంతో అయితే ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అయితే గత కొద్దిసేపటికి 43 అడుగులు చేరడంతో అయితే ఒకటో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పాలి. దిగువ ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకైతే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గత 2022 విపత్తును చూసుకొని అయితే ఇప్పుడు జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ కూడా పెద్ద ఎత్తున అయితే అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దిగున్న ప్రాంతాలను కూడా అప్రమత్తం చేయాలి. వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఏదే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద ముంపు మొత్తం కూడా కడెం బ్యారేజ్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు సమ్మక్క బ్యారేజ్ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరడంతో అయితే సమ్మక్క బ్యారేజ్ వద్ద 82 గేట్లను దిగువకు విడుదల చేయడం గోదావరి వద్ద ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. దాంతో పాటు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి భారీ వర్షాల కారణంగా అయితే తాల్పేరుకు పూర్తి స్థాయిలో నీరు చేరడంతో 22 గేట్లు ఎత్తి పూర్తిగా దాదాపు 40,000 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. దీంతో పాటుగా ఏదైతే పాలవంచలోని కిన్నెరసాని డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో నీరు చేరడంతో అక్కడ ఉన్న నీటిని దిగువడతలు చేయడంతో పూర్తి స్థాయిలో ఆ గోదావరి నీటి మట్టం పోటెత్తడంతో అయితే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. ఇది ఇలా కొనసాగితే మాత్రం రేపు ఉదయం వరకు 48 అడుగులు దాటితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు. 48 అడుగులు దాటితే మాత్రం కింద దిగువ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలించాలంటూ కూడా జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం ప్రధానంగా చూసుకున్న భద్రాచలం ఆనుకున్నటువంటి దాదాపు 3 రాష్ట్రాలు కూడా రహదారులు కలిగి ఉంటుంది. అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రధాన రహదారి ఉంటుంది. ఇప్పటికే ఆ గోదావరి ప్రవాహంతో అయితే ఆ ప్రధాన రహదారి అంటే కునవరం రోడ్డు కూడా పూర్తి స్థాయిలో గోదావరి నీటి మట్టం కొనసాగడంతో అయితే ఆ గోదావరి ప్రధాన రహదారి రావడంతో అయితే 3 రాష్ట్రాలు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ దుమ్ముగూడెంలోని పర్ణశాల చూసుకుంటే మాత్రం పర్ణశాలలో కూడా సీతవాగు ఉప్పొంగడంతో అయితే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ఇలానే కొనసాగితే మాత్రం ఇటు దుమ్ముగూడెంతో పాటు భద్రాచల పరిసర ప్రాంతాలు కూడా నీట మునిగే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏదైతే ప్రధాన ఆలయం దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏదైతే స్లూయిస్ వాటర్ లీక్ అవ్వకుండా అక్కడ ఉన్నటువంటి గోదావరి ప్రవాహ ప్రాంతంలో అయితే బాహుబలి మోటార్లతో అయితే ఆ నీటిని ఆ స్లూయిస్ వాటర్ ని గోదావరికి తరలించే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ గోదావరి పరివాహ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయం జరగకుండా అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు గజయితగాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేస్తుంది. ఏదైతే దిగువ ఉన్నటువంటి గోదావరి భద్రాచలం దిగువ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అయ్యప్ప కాలనీ కావచ్చు, ఇటు సుభాష్ నగర్ కాలనీలో కూడా గతంలో కూడా నీట మునిగిన పరిస్థితి అయితే వారందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలించిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే 48 అడుగులు దాటితే మాత్రం అక్కడ సుభాష్ నగర్ మొత్తం కూడా నీట మునిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలంలో 4 ప్రాంతాల్లో కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా పునరావాసాలకు తరలించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటుగా పెనుపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పెనుపాక, మనుగూరు,
పొంగనూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు అయితే ఎప్పుడు వరద వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా పరివాహ ప్రాంత ముంపుకు గురవుతున్న నేపథ్యంలో అయితే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖను కూడా జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేసిన పరిస్థితి, వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించాలంటూ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఏది వాగులు వంకలు దాటొద్దంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఎవరు కూడా సాహసించి వరదలోకి ముంపుకి గాని చేపల వేటకు గాని ఎవరు వెళ్లొద్దని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇది ఇలా కొనసాగితే వరద ప్రవాహం పైనుంచి కొనసాగితే మాత్రం రేపు ఉదయం వరకు 48 అడుగులు దాటి రెండో ప్రమాద హెచ్చరికను కూడా దాటే అవకాశం అయితే కనపడుతుంది శివ. అయితే రెండో ప్రమాద హెచ్చరిక ఎన్ని అడుగుల మేర నీటి మట్టం వస్తే జారీ చేసే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే మరోవైపు భద్రాచలం కూడా తీవ్రస్థాయిలో ప్రతిసారి ముంపుకు గురవుతున్నటువంటి ప్రాంతం కాబట్టి ఈసారి ప్రజలు ఆ రకంగా ఇబ్బంది పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? శివ, ఏదైతే గతంలో చూసుకుంటే మాత్రం 2020 అంటే 1986 తర్వాత అత్యధికంగా వరద వచ్చిందంటే 2022లోనే. అంటే గతంలో ఏదైతే 86 తర్వాత కరకట్ట నిర్మాణం జరిగింది, ఆ తర్వాత ముంపుకు గురైన పరిస్థితి లేదు. తర్వాత 2022లో 72 అడుగులు దాటి ప్రవహించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వాన్ని కూడా కరకట్టను నిర్మించాలంటూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే భద్రాచలం కరకట్ట ఆనుకున్నటువంటి కూనవరం రోడ్డు వరకు కూడా కరకట్ట నిర్మాణం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అది పూర్తి కానప్పటికి కూడా ఆ ముంపు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. 48 అడుగులు దాటితే మాత్రం ఏదైతే దిగువ ఉన్నటువంటి భద్రాచల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప కాలనీ కావచ్చు, ఇటు సుభాష్ నగర్ కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా నీట మునిగే నేపథ్యంలో అయితే వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది శివ. ఓకే, థ్యాంక్ యూ.